విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే ప్రాంతం. అదే మినీ ప్రపంచాన్ని తలపించే మన గోవా రాష్ట్రం. నిత్యం వేడుకలను నిలయమై ఆహ్లాదంగా ఆనందంగా కనిపించే ఆ ప్రాంతం గత కొన్ని రోజులుగా హాట్గా మారింది. లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత గోవాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గోవాపై పట్టు కోసం నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికల క్షేత్రం తలపడుతున్నాయి. రాష్ట్రం చిన్నది, ఉన్నది 2 సీట్లు దక్కించుకోవడానికి ఇరు పార్టీలు శ్రమిస్తున్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన 1961 వరకు గోవా పోర్చుగీస్ పాలనలో ఉంది. ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగింది. ఇక 1987లో గోవాకి రాష్ట్ర హోదా కల్పించారు. గతంలో కాంగ్రెస్ కి పట్టు ఉన్న ప్రాంతం గోవా. కానీ గోవాలో ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది. రెండు 2014 లోక్సభ ఎన్నికల్లో గోవాలో ఉన్న 2 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నాటకీయంగా గోవాను కైవసం చేసుకుంది. అయితే మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మనోహర్ పారికర్ 2019లో మరణించగా ప్రమోద్ సావంత్ సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ కి చెందిన 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. రెండు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు చెరో సీటు దక్కాయి. ఉత్తర గోవాలో బీజేపీ గెలుపొందగా దక్షిణ గోవాలో కాంగ్రెస్ గెలిచింది. ఇండియా కూటమి అండతో కాంగ్రెస్ 2 సీట్లకు పోటీ చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, ధరల పెరుగుదల మొదలైన అంశాలను కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటుంది. ఇక బీజేపీ మోదీ ఇమేజ్, రామ మందిర నిర్మాణం, హిందుత్వ నినాదంలో ప్రచారం కొనసాగిస్తుంది. సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపు పోటీలో ఉన్నారు. ఇక గోవా లోక్సభ ఎన్నికల బరిలో దిగిన తొలి మహిళగా పల్లవి నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెస్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ మాజీ శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రమాకాంత్ ఖలబ్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా గోవా ఫార్వర్డ్ కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తుంది. ఎంజీపీ పార్టీ పోటీలో ఉంది. ఇక ఎంజీపీ పార్టీ కాంగ్రెస్ బీజేపీలో ఏ పార్టీ ఓట్లకు గండి కొడుతుందో లేదో, తన సత్తా చాటుతుందో లేదో వేచి చూడాలి. సహజంగానే దేశ ప్రజలను ఆకర్షించే గోవాలో జరుగుతున్న ఎన్నికలను దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.